హాయ్ అండి, వేలి మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నల్ స్టార్టింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనం సిఎస్సిలో సిఎస్సి సఫార్ ఐఆర్సిటిసి ఏజెంట్ ఐడి ఏ విధంగా చేయాలని చెప్పేసి నేర్చుకున్నాం. పాస్వర్డ్ అనేది ఏ విధంగా చేంజ్ చేసుకోవాలని చెప్పేసి నేర్చుకున్నాం. యాక్చువల్లీ మనకు వచ్చేసి మన ఫ్రెండ్స్ అయితే కామెంట్లో అడిగారు అనమాట, సార్ నాకు ఐఆర్సిటిసి ఐడి యొక్క పాస్వర్డ్ రీసెట్ అంటే మర్చిపోయాను, మొబైల్లో లాగిన్ అయ్యాను, ఏ విధంగా రీసెట్ చేసుకోవాలని చెప్పేసి అడిగారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఫ్రెండ్ కూడా అడిగారు, సార్ సిఎస్సి సపోర్ట్ పాస్వర్డ్ చేంజ్ ప్రాసెస్ వెళ్ళని చెప్పేసి. ఓకే అండి, సో మీ ఇద్దరి కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందుకే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటుంది. సో లైక్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో టు ది టాపిక్. ఫ్రెండ్స్, మనకు సిఎస్సి ఏజెంట్ ఇంటర్ఫేస్ అనేది లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఇక్కడికి డైరెక్ట్ గా రావచ్చు అనమాట ఈ లింక్ లోకి. సో వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ పైన క్లిక్ చేయగానే డైరెక్ట్ గా మీకైతే ఏజెంట్ ఇంటర్ఫేస్ అప్లికేషన్ అని చెప్పేసి ఐఆర్సిటిసి కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి యూజర్ ఐడి అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో యూజర్ ఐడి వచ్చేసి మనం సిఎస్సి సఫర్ యొక్క ఏజెంట్ ఐడి ఉంటుంది మనకి, ఆ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి, ఇక్కడ క్యాప్షా ఉంది కదా, ఈ క్యాప్షాని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ పైన టిక్ మార్క్ చేసేసి మనమైతే లాగిన్ అయిపోవచ్చు అనమాట. ఓకే అండి. సో బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అడిగేది ఏంటంటే మనకైతే పాస్వర్డ్ అనేది మర్చిపోయాము, సో ఏ విధంగా రీసెట్ చేసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ మనకు వచ్చేసి పాస్వర్డ్ రీసెట్ కు సంబంధించి ఎలాంటి ఆప్షన్ అనేది ఈ వెబ్సైట్ లో ప్రొవైడ్ చేయలేదు. సో ఫర్గెట్ పాస్వర్డ్ కానీ అండ్ రీసెట్ పాస్వర్డ్ అని చెప్పేసి కానీ ఎలాంటి ఆప్షన్ అయితే ఇక్కడ ఇవ్వలేదండి. ఓకేనా. సో దీనికోసం ఏం చేయాలి మరి అంటే, మనం వచ్చేసి డిజిటల్ సేవ పోర్టల్ అయితే ఓపెన్ చేసుకొని డిజిటల్ సేవ పోర్టల్లో వచ్చేసి మనం టికెట్ అనేది రేజ్ చేయాల్సింది. సో అది ఏ విధంగా చేయాలని చెప్పేసి ఇక్కడ చూద్దాం. ఓకే, నెక్స్ట్ సో ఈ విధంగా మనం డిజిటల్ సేవ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది కదా. సో ఇందులో వచ్చేసి మనకు మెనూ ఉంటుంది కదా సైడ్ లో. సో మనకు వచ్చేసి ఇక్కడ చూడండి సపోర్ట్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత టికెట్ అని ఉంటుంది, ఇక్కడ టికెట్ అని ఉంది కదా, టికెట్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకైతే విఎల్ఈ పోర్టల్కి అయితే తీసుకెళ్తుంది అనమాట. ఈ యొక్క వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకే, సో ఇందులో వచ్చేసి మనకు మెనూలో చూసుకుంటే హోమ్ అనేది ఈ మొత్తం పేజ్ అంతా హోమ్ అనమాట. నెక్స్ట్ క్రియేట్ కేస్ అని ఉంటుంది అండ్ ఓపెన్ కేసెస్ అని ఉంటుంది, క్లోజ్డ్ కేసెస్ అని ఉంటుంది. సో మనకైతే ఇంతకు ముందు ఈ యొక్క సిఎస్సి సపోర్ట్ పోర్టల్ అయితే డిఫరెంట్ గా ఉండేది, బట్ ఇప్పుడు మారిపోయింది అనమాట, కొత్తగా అప్డేట్ అయ్యింది. ఓకే అండి. సో ఇక్కడ మనం వచ్చేసి క్రియేట్ కేస్ అనేది ఇప్పుడు మనం కొత్తగా టికెట్ అనేది రేజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ దీనిపైన క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం టికెట్ రేజ్ చేసినట్లయితే దానికి సంబంధించి ఓపెన్ కేసెస్ అని ఇక్కడ చెక్ చేసుకోవాలి. అండ్ క్లోజ్ ఏమైనా క్లోజెస్ టికెట్ రేజ్ చేసినవి క్లోజ్ అయినాయి అంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే అండి. ఓకే ఫ్రెండ్స్, నౌ ఇప్పుడు మనం క్రియేట్ కేస్ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు వచ్చేసి ఈ విధంగా నెక్స్ట్ పేజ్ అయితే రావడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే మనం దేనికోసం ఈ యొక్క టికెట్ అనేది క్రియేట్ చేస్తున్నామని చెప్పేసి. సో ఇక్కడ సిఎస్సి ప్రొడక్ట్స్ కి సంబంధించి ఉంది, నెక్స్ట్ వచ్చేసి ట్రాన్సాక్షన్ కి సంబంధించి ఉంది, దాని తర్వాత వ్యాలెట్ టాప్అప్ కి సంబంధించి ఉంది. సో 3 రకాలుగా టికెట్స్ అనేవి మనతో మనం రేజ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం వచ్చేసి సిఎస్సి ప్రొడక్ట్స్ సర్వీస్ సంబంధించి టికెట్ రేజ్ చేయాలి కాబట్టి ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకైతే ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు స్టెప్స్ కూడా ఇచ్చారు ఏ విధంగా రేజ్ చేయాలని చెప్పేసి. ఓకే అండి. సో ఇక్కడ మీరు సైడ్ లో చూడొచ్చు, చూస్ కేటగిరీ అని చెప్పేసి. సో ఇక్కడ మీరైతే కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెలెక్ట్ రిలేటెడ్ సబ్ కేటగిరీ అని చెప్పేసి, సో దేని గురించి అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీస్ అని చెప్పేసి ఇక్కడ ఏ ప్రొడక్ట్స్ దాని గురించి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం సబ్జెక్ట్ అయితే ఎంటర్ చేయాలి, ఇక్కడ మెసేజ్ అనేది రాయాలి. నెక్స్ట్ ఏదైనా స్క్రీన్ షాట్ కానీ ఇంకేదైనా ఇన్వాయిస్ సంబంధించి ఏదైనా ఉంటే ఇక్కడ అప్లోడ్ చేయాల్సింది. సో ప్రజెంట్ అయితే మనం ఇక్కడ కేటగిరీలో వచ్చేసి ట్రావెల్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సబ్ కేటగిరీలో వచ్చేసి ట్రైన్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్ట్ సర్వీసెస్ లో వచ్చేసి ఐఆర్సిటిసి రిజిస్ట్రేషన్ సిఎస్సి సర్వీస్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సబ్జెక్ట్ లో వచ్చేసి ఐ వాంట్ టు రీసెట్ మై ఐఆర్సిటిసి పాస్వర్డ్ అని టైప్ చేయండి.
ఓకే. సో ఈ విధంగా టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మెసేజ్లో వచ్చేసి మీరు ఇక్కడ డియర్ సార్ అని చెప్పేసి సో ఈ విధంగా కామా ఇచ్చేసి మీ యొక్క ఎంటర్ చేసి సేమ్ మళ్ళీ పైన టైప్ చేసిన విధంగానే ఐ ఫర్గెట్ మై ఐఆర్సిటిసి పాస్వర్డ్ ఈ విధంగా టైప్ చేయండి. టైప్ చేసి నెక్స్ట్ కామా ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి I want to reset my password అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీ యొక్క ఐఆర్సిటిసి సంబంధించినటువంటి ఐడి ఉంటుంది కదా, ఆ ఐడి ఇక్కడ టైప్ చేయండి. ఓకే. సో ఐడి వచ్చేసి మీకు మీ యొక్క సిఎస్సి సఫర్ పోర్టల్లో ఉంటుంది అనమాట. సో ఐడి అనేది ఇక్కడ టైప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క సిఎస్సి ఐడిని కూడా ఇక్కడ టైప్ చేయండి. ఓకే. సిఎస్సి ఐడి కూడా ఈ విధంగా ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్లోడ్ ఫైల్ ఏదైనా మీకు స్క్రీన్ షాట్ తీసుకుంటే స్క్రీన్ షాట్ ఎంటర్ చేయండి. లేదంటే డైరెక్ట్గా ఇక్కడ మీకు సబ్మిట్ బటన్ ఉంది కదా, ఈ సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క సిఎస్సికి సంబంధించిన టికెట్ అనేది రైజ్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ మీ యొక్క టికెట్ క్రియేట్ అయిపోయిన తర్వాత వితిన్ 48 to 72 hours అంటే 2 to 3 daysలో మీకు మీ మెయిల్కి అయితే పాస్వర్డ్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే అండి. సో నెక్స్ట్ పాస్వర్డ్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడైతే లాగిన్ అయిపోవచ్చు. సో మీ యొక్క యూజర్ ఐడి తెలుసుకోవాలంటే సిఎస్సి సఫర్ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ యొక్క నేమ్ షో చేయడం జరుగుతుంది. దానిపైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఏజెంట్ ఐడి అనేది షో చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు చూడొచ్చు మీరు. సో ఇక్కడైతే ఏజెంట్ ఐడి అనేది షో చేయడం జరుగుతుంది అండ్ సిఎస్సి ఐడి అనేది కూడా షో చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ రెండు కూడా మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ యొక్క వెబ్సైట్కి వచ్చేసిన తర్వాత మీ పాస్వర్డ్ మీ మెయిల్లో రిసీవ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీ యొక్క యూజర్ ఐడి ఎంటర్ చేయండి, ఇందాక మనం చూసింది. నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ మీకు మెయిల్లో వస్తుంది కదా, ఆ మెయిల్లో వచ్చిన పాస్వర్డ్ కాపీ చేయకండి, డైరెక్ట్గా మాన్యువల్గా మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఉంది కదా, క్యాప్చర్ను ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ టిక్ మార్క్ చేసేసి ఓకే. నెక్స్ట్ లాగిన్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మీకైతే మీ యొక్క వెబ్సైట్ అనేది లాగిన్ అయిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, మీరు లాగిన్ అయిన తర్వాత మీకు వచ్చేసి ఇక్కడ మీకు డాష్ బోర్డ్లో వచ్చేసి అప్డేట్ ప్రొఫైల్ ఆఫ్ సబ్ ఏజెంట్ అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ ఎంక్వైరీస్ ఉంటాయి, తర్వాత పాస్వర్డ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ ఆడియన్స్ అండ్ హెల్ప్ లాగౌట్. సో ఇక్కడ మీరు వచ్చేసి పాస్వర్డ్ మళ్ళీ మీరు రీసెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పాస్వర్డ్ మేనేజ్మెంట్లో క్లిక్ చేసినట్లయితే మీకు చేంజ్ ప్రొఫైల్ పాస్వర్డ్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఓల్డ్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ అంటే మీరు ఏదైతే మెయిల్లో రిసీవ్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ న్యూ పాస్వర్డ్ మీరు క్లిక్ చేసి ఎంటర్ చేసి తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ పైన క్లిక్ చేసినట్లయితే మీ పాస్వర్డ్ అనేది మీకు రీసెట్ అనేది అయిపోతుంది అనమాట. ఓకే అండి. నెక్స్ట్ మనకి ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేది కూడా ఉంటుంది. సో అది కూడా మనం నేర్చుకుందాం. ఓకే అండి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మీరు పాస్వర్డ్ ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలని చెప్పేసి అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. జర్నీ స్టార్టింగ్.